హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మిరాకిల్స్. నేను మీ శ్రావణి. మీలో అందరికీ పావు బాజీ అంటే తెలుసు కదా! ఆ పావు ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి మరుగుతున్న వాటర్‌ని ఒక హాఫ్ కప్ ఏసుకున్నాను. తర్వాత ఇందులోకి 2 స్పూన్స్ షుగర్ కూడా వేసుకొని బాగా కరిగించేసేస్తున్నాను స్పూన్‌తో. ఈ షుగర్ కరిగేటప్పటికి వాటర్ కూడా చల్లారిపోతాయి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ ఈస్ట్ ఏసుకుందాము. సూపర్ మార్కెట్‌లో దొరుకుతుంది ఈస్ట్ అనేది. ఎక్స్‌పైరీ డేట్ చూసి తీసుకోండి. మొత్తంగా స్పూన్‌తో ఈ ఈస్ట్‌నంతా కూడా కలిపేసి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెడదాము. 10 నిమిషాల తర్వాత చూసినట్టయితే ఈస్ట్ బాగా పొంగి ఉంటుందనమాట. అప్పుడు అది ఫ్రెష్ అని మనకు అర్థమవుతుంది. సో, ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల మైదా పిండి కూడా తీసుకున్నాను. అలాగే రుచి కోసం కొంచెం సాల్ట్ ఏసుకున్నాను. ఇప్పుడు దీన్ని కొంచెం సాఫ్ట్‌గా, లూజ్‌గా కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ కలిపేసుకుందాము. మరి చపాతీ పిండిలా కాకుండా కొంచెం స్టిక్కీగానే ఉండాలి. మొత్తంగా అంతా కూడా కలిపేసుకుందాము. మధ్య మధ్యలో కాస్త బటర్ కూడా వాడుకోవచ్చు అనమాట కలపడానికి, సాఫ్ట్ అవ్వడానికి. సో, అంతా మొత్తంగా బాగా కలిపేసుకొని తర్వాత ఈ డవ్ అనేది ఎంత మనం ఎక్కువ సార్లు, ఎక్కువ టైం కలుపుకుంటే అంత సాఫ్ట్‌గా వస్తాయి పావు అనేవి. సో, కలిపేసుకున్నాం కదా! ఇప్పుడు దీనికి క్లింగ్ ర్యాప్ ఏసేసి దాదాపుగా ఒక 10, 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము. అప్పుడే ఈ మనం కలిపి పెట్టుకునే ఈ డవ్ అనేది త్రిబుల్ అవుతుంది. ఇంకా కొంచెం బాగా ఉబ్బుతుంది. ఇంకొంచెం బాగా పొంగుతుందనమాట. తర్వాత 10 నిమిషాల తర్వాత చూసినట్టయితే చూడండి ఎంత సాఫ్ట్‌గా అయిపోయిందో. చేతికి కూడా అంటుకోకుండా అంత సాఫ్ట్‌గా అయింది. ఇప్పుడు ఒక చాపింగ్ బోర్డ్ తీసుకొని దానిపైన పిండి వేసుకొని, లేదంటే మనకు స్టవ్ దగ్గర ఉన్న కట్ట పైనైనా కూడా వేసేసుకొని మొత్తంగా మనం కలుపుకున్న ఈ డవ్‌ని బటర్ వేసుకొని కొంచెంగా బాగా నీట్ చేసుకోవాలనమాట. ఈ పిండిని ఎంత మనం నీట్ చేసుకుంటే అంత బాగా పావు అనేది బాగా పొంగుతాయన్నమాట. సో, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కలపాలి. దాదాపుగా 5-6 మినిట్స్ దాకా బాగా నీట్ చేసుకోవాలనమాట. సో, ఈలోగా మనం పావు దేంట్లో అయితే చేయాలనుకున్నామో ఆ మోల్డ్‌కి కొంచెము ఆయిల్ అప్లై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇప్పుడు మనం ఈ కలుపుకున్న ఈ డౌని మొత్తంగా స్ప్రెడ్ చేసుకుందాము. మరి పల్చగా కాకుండా అలా అని థిక్‌గా కూడా కాకుండా మొత్తంగా స్ప్రెడ్ చేసుకొని ఒకవైపు నుంచి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. మొత్తంగా అంతా కూడా ట్విస్ట్ చేసుకుంటూ రావాలి. అలాగే ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. చివరికొచ్చేటప్పటికి అంతా కొంచెం జాయింట్ చేసేయాలి. ఆ జాయింట్ అనేది ఓపెన్ అవ్వకుండా ఉండడానికి. ఇప్పుడంతా మొత్తంగా ఒకసారి ఈవెన్‌గా అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. పైనుంచి కింద వరకు దీన్ని సాఫ్ట్‌గా అంతా కూడా ఒత్తేసుకోవాలనమాట. చేతులతో 2 చేతులతో సాఫ్ట్‌గా ఒత్తుకున్నట్టయితే బావుంటాయన్నమాట పావు అనేది. ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్‌గా మనం కట్ చేసేసుకుందాము. నేను వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకొని దాంట్లోని కూడా ఒక్కొక్క ముద్దని ఒక్కొక్క బన్నులాగా తయారు చేసేసుకొని మనం ఆయిల్ అప్లై చేసేసుకున్న మోల్డ్‌లో పెట్టేసుకుందాం. మొత్తంగా అన్నిటిని ఇలా పెట్టేసుకున్నాం కదా! తర్వాత ఇప్పుడు వీటిని కూడా వీటిపైన మనము చిన్న చిన్నవి కొంచెం ఫ్లేవర్ బావుండటానికి తెల్ల నువ్వులు నేను స్ప్రింకిల్ చేసుకున్నాను. తర్వాత దీన్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ పాటు క్లింగ్ ర్యాప్ ఏసేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఇంకా కొంచెం పిండి ఉబ్బుతుందనమాట. ఇది ఉబ్బేటప్పటికి మనము స్టవ్ పైన డీప్ కడాయి పెట్టేసుకుందాము. కొద్దిగా అడుగు మందంగా ఉండాలి. గట్టి వెడల్పు కూడా ఉండే కడాయి పెట్టేసుకొని మూత పెట్టి అందులో స్టాండ్ పెట్టేసి 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసేసుకుందాం. తర్వాత ఇప్పుడు మనం మౌల్డ్‌లో వేసి పెట్టుకున్న డౌని చూసినట్టయితే చూడండి ఎంత ఉబ్బినాయి. ఇప్పుడు వీటికి కొంచెం మనము కాచి చల్లార్చిన పాలని అప్లై చేసేసుకుందాము. బ్రష్‌తో అప్లై చేసేసుకుందాము. లైట్‌గా కొంచెం చేసేసుకున్నాం కదా! ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం ప్రీహీట్ చేసుకున్న కడాయిలో పెట్టేద్దాము. చుట్టూ ఎడ్జెస్ అనేవి అక్కడ పాన్‌కి తగలకూడదనమాట. అక్కడ చుట్టూ చివర్లు స్పేస్ అనేది ఉండాలి. అప్పుడే హీట్ అనేది మొత్తంగా స్ప్రెడ్ అవుతుంది. సో, దాదాపుగా 30 మినిట్స్ తర్వాత నేను మూత తీసి చూస్తున్నాను. ఒక టూత్ పిక్ తీసుకొని గుచ్చి చూసినట్టయితే దానికి తెలుస్తుందనమాట మనకు బేక్ అయినాయా లేవా పావులనేవి. సో, చూసాను నేను టూత్ పిక్‌తో ఏమాత్రం కూడా పిండి అంటుకోవట్లేదు. ఇంకా స్టవ్ కట్టేసేసి తీసేస్తున్నాననమాట దీన్ని. తర్వాత దీనికి కొంచెం బటర్ అప్లై చేస్తున్నా. దీనివల్ల కొద్దిగా మాయిస్ట్ అనేది ఉంటుందనమాట. తేమగా ఉంటుంది డ్రై అవ్వకుండా. అందుకోసం బటర్‌ని అప్లై చేసేసి దీనిపైన క్లాత్ కప్పేసి పూర్తిగా దీన్ని చల్లారనిద్దాం.
తర్వాత చల్లారిపోయింది కదా! ఇప్పుడు దీన్ని తీసి చుట్టూ నైఫ్‌తో కొంచెము ఇలా లూజ్ చేసుకుంటూ వెళ్దాము. లూజ్ చేసినట్టయితే మొత్తంగా ఎక్కడ విరిగిపోకుండా పావు అనేది నీట్‌గా వస్తాయన్నమాట. సో, ఇప్పుడు ప్లేట్ తీసుకొని దీనిపైన బోర్లించుకొని దాన్ని రివర్స్ పెట్టినట్టయితే కొంచెం ఇలా కొంచెం తట్టినట్టయితే మొత్తంగా ఊడొస్తాయి. చూసారా డిమోల్డ్ ఎంత బాగా వచ్చేసిందో? చాలా నీట్‌గా వచ్చి సాఫ్ట్‌గా వచ్చాయి కదా పావు అనేవి. ఈ చిన్న బన్నులు కూడా అనొచ్చు వీటిననమాట. చిన్న సైజు బన్నులాగా కూడా ఉన్నాయి. చూడండి లోపల దాకా ఎంత బాగా బేక్ అయినాయి కదా! 25, 30 మినిట్స్‌లోనే బేక్ అయిపోయినాయి. చాలా స్పాంజీగా ఉన్నాయి కదండీ! చూడు ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయి అసలు. చూడండి నొక్కితే ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయి కదా! సో, చిన్నపాటి బన్నులు కూడా ఇంతే. మనం టీలో కావాలంటే తినొచ్చు ఇవి. అలాగే పిల్లలైతే చాలా ఇష్టంగా చాక్లేట్ క్రీమ్ కావచ్చు, లేదంటే న్యూటెల్లా కావచ్చు అవి వేసుకొని పిల్లలు ఇష్టంగా తినేస్తారు. ఇంతే ఎంతో ఈజీ అయిన పావ్ రెడీ. సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.